రీసెంట్ గా చాలా ఇంపార్టెంట్ జియో పొలిటికల్ ఇన్సిడెంట్ జరిగింది. ఈవెన్ గ్లోబల్ మీడియా మొత్తం కవర్ చేసింది, ఇంక్లూడింగ్ ఇండియన్ మీడియా ఈ ఇష్యూపై మొత్తం కవర్ చేసింది. చైనా జర్మనీకి సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని తన నేవల్ షిప్ లో ఉన్న ఒక లేజర్ వెపన్ ద్వారా అటాక్ చేసింది. జర్మనీ ఓపెన్ గా చైనాపై ఆరోపించింది, వీళ్ళు మా పైన లేజర్ వెపన్ అనేది యూజ్ చేశారు మా జెట్ పైన. అది ఆ ఫైటర్ జెట్ కాదు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే జర్మనీ యూజ్ చేస్తుందో అది ఒక యూరోపియన్ యూనియన్ మిషన్ లో భాగంగా పనిచేస్తున్న ఆ జెట్ పైన వీళ్ళు యూజ్ చేశారు ఈ లేజర్ వెపన్. అసలు జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతుందో అది ఈవెన్ క్రాష్ అయ్యే ప్రమాదం కూడా చాలా గట్టిగానే ఉన్నింది. అసలు ఏం జరిగిందంటే, చైనీస్ వెసెల్ బబల్ మందాబ్ అనే ఒక స్ట్రైట్ ఉంది, అది ఎక్కడంటే జిబోతి అండ్ యమన్ ఈ రెండింటి మధ్యలో ఉంది. చాలా నేరో స్పేస్ ఉంది, స్టేట్ ఆఫ్ ఎయిడెన్ కి దగ్గరలో ఉంది. అక్కడ ఉందన్నమాట చైనీస్ నేవల్ షిప్. అదే టైంలో ఆ యూరోపియన్ యూనియన్ మిషన్ ఏదైతే యమన్ పై వీళ్ళు బాంబింగ్ చేస్తున్నారు, యూరోపియన్ కొన్ని కంట్రీస్ కలిసి, ఆ మిషన్ లో భాగంగా డేటా కలెక్ట్ చేసి ఒక జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది పైన తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆ స్ట్రైట్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో మండాబ్ అనే దాని దగ్గర ఉండిందో, అక్కడే ఈ చైనీస్ ఏదైతే నేవల్ షిప్ కూడా అక్కడే స్టేషన్ అయి ఉంది. వాళ్ళు వాళ్ళ రేంజ్ లోకి రాగానే వెంటనే ఏ వార్నింగ్ లేకుండా డైరెక్ట్ గా లేజర్ వెపన్ వేసి స్ట్రైక్ చేశారు. అది కూడా ఏది ఫైటర్ ఏదైతే అది జెట్ కాక్పిట్ ఉంటుందో ఎగ్జాక్ట్ గా కాక్పిట్ దగ్గరే అది టార్గెట్ చేశారు. ఆ లేజర్ వెపన్ ఎప్పుడైతే అది స్ట్రైక్ అయిందో పైలట్ చాలా పానిక్ అయ్యాడు. కానీ అదృష్ట శాతం ఆ ఫైటర్ జెట్ పైలట్ ఏదైతే ఉన్నాడో ఆ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఆ ప్లేన్ ని క్రాష్ అవ్వకుండా తన ప్రాణం పోగొట్టుకోకుండా చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా తన ఫ్లైట్ తను కాపాడుకున్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేయగానే వీడియోస్ మీ దగ్గరకు వస్తాయి. హానెస్ట్ గా నన్ను అడిగితే ఈ ఇన్సిడెంట్ వల్ల మనకేం తెలుస్తుందంటే, క్లియర్ గా చైనా బ్లూ నేవీ వాటర్స్ వైపు వెళ్తుంది. అసలు ఈ బ్లూ వాటర్ నేవీ ఏంటి అంటే, ఏదైనా ఒక కంట్రీ వాళ్ళ హోమ్ వాటర్స్ అంటే వాళ్ళ కంట్రీకి బార్డర్ లో ఉండే వాటర్స్ లో మాత్రమే కాకుండా చాలా దూరం కూడా వెళ్ళి చాలా పెద్ద ఆపరేషన్స్ చేయగలిగే కెపాసిటీని సంపాదిస్తుంటారు. వాళ్ళని మనం బ్లూ వాటర్ నేవీ అంటాం. ఇప్పుడు చైనాకి భయం లేదు, అది యూరోపియన్ కంట్రీస్ ని మెల్లమెల్లగా టెస్ట్ చేస్తుంది. అది ఫ్రాన్స్ అవ్వచ్చు, లేదా జర్మనీ అవ్వచ్చు, ఇటలీ అవ్వచ్చు, ఎనీ కంట్రీ, ఇలాంటి యూరోపియన్ కంట్రీస్ కి చైనా ఏ మాత్రం భయపడట్లేదు. ఈవెన్ ఒకనొక రోజు రావచ్చు అది యుఎస్ఏని కూడా ఇలాగే టెస్ట్ చేసే టైం కూడా రావచ్చు. జియో పొలిటికల్ గా ఈ ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ జర్మన్ అఫీషియల్ గా ట్వీట్ కూడా వేసి కండెమ్ చేశారు. జర్మన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఏమందంటే, చైనా ఇలా వాళ్ళ నేవల్ షిప్ వాడి మా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై ఇలా లేజర్ అటాక్ చేశారు, మా పైలట్ పానిక్ అయ్యాడు, కానీ తను ఎలాగో తన ఫ్లైట్ ని తన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు అని వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు. జర్మనీ ఎక్కడ బబుల్ మందాబ్ స్టేట్ జిబోతి అలాగే యమన్ దగ్గర ఎక్కడ చైనా మొత్తం ఇండియన్ ఓషన్ ట్రావెల్ చేసి ఇక్కడ స్టేషన్ చేసి వాళ్ళు అటాక్ చేశారంటే చైనా ఎలాంటి మూడ్ లో ఉంది అర్థం చేసుకోవాలి. అండ్ నా గెస్ ఏమంటే, ఫ్యూచర్ లో ఇదే టైప్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏం చేస్తారు ఇలా మనం అటాక్ చేస్తే అని చెప్పి ఈవెన్ చైనా మనపై కూడా ఏదైనా మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంటే దానిపైన కూడా ఇలాంటి లేజర్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో. ఇంతకు ముందు కూడా వీళ్ళు ఆస్ట్రేలియాపై ఇలాగే చేశారు, ఇప్పుడు వీళ్ళపై జర్మనీ పైన చేశారు, ఫ్యూచర్ లో మనపై ఆర్ జపాన్ పై కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదనట్లేదు. కానీ మనం కూడా చాలా ముందుగానే ప్రిపేర్డ్ అయి ఉండాలి వాళ్ళ టాక్టిక్స్ కి. చైనా వాళ్ళు ఇలాగే మెల్లిగా జపాన్ ని కూడా చెక్ చేయొచ్చు. ఇలా కంట్రీస్ ఏదైతే యూరోపియన్ కంట్రీస్ అవన్నీ ఫ్రెండ్లీ ఉన్నాయో వెస్టర్న్ కంట్రీస్ ఒక్కొక్కటిగా అందరినీ చెక్ చేస్తుంది. చైనా ఒక్కొక్కటిగా అందరినీ చెక్ చేస్తుంది. ఖచ్చితంగా 2029-30 ఆ టైం వచ్చేసరికి చైనీస్ నేవీ ఇంకా కొంత పవర్ఫుల్ అవుతుంది. అప్పుడు వాళ్ళు బేబీ పెసిఫిక్ ఓషియన్ లో ఈవెన్ అమెరికాను కూడా వాళ్ళు టెస్ట్ చేయొచ్చు. ఇలాగే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా వెళ్తుంటే ట్రై చేయడం, కొంచెం అగ్రెషన్ చూపించడం, ఎలా అమెరికా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కొన్ని సంవత్సరాల ముందు అటాక్ చేసింది, అప్పుడు ఆస్ట్రేలియా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసింది, కానీ అమెరికా ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు జర్మనీపై అటాక్ చేసింది, జర్మనీ కూడా ప్రొటెస్ట్ చేస్తుంది, కానీ అమెరికా ఇన్వాల్వ్ అవ్వదు. ఇలా చూసుకుంటూ ఖచ్చితంగా ఫ్యూచర్ లో చైనా మన వరకు రావచ్చు. అండ్ ఈవెన్ ఇంకా మరికొన్ని యూరోపియన్ నేషన్స్ వాటిని కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. జర్మనీలో ఉన్న చైనీస్ ఎంబసీ ఏదైతే ఉందో అందులో ఉన్న అంబాసిడర్ ని జర్మనీ గవర్నమెంట్ సమన్ చేసి పిలిచి ఇలా మీరు అటాక్ చేశారు, ఇది తప్పని డిప్లొమాటిక్ గా ప్రొటెస్ట్ చేశారు. కానీ నాకు తెలిసి చైనాకి ఇదంతా ఏం ఫరక్ పడదు. చైనా ఇదంతా ఐ డోంట్ కేర్ అన్న మూడ్ లో ఉంది. సో చూడాలి జర్మనీ ఇంకా ఏదైనా స్టెప్స్ తీసుకుంటారా లేదా అని. బహుశా ఏం తీసుకోకపోవచ్చు. చైనా కాన్ఫిడెంట్ గా ఉండి అండ్ తన మజిల్స్ ఫ్లెక్స్ చేస్తున్నాయి. చూడాలి మళ్ళీ క్వాడ్ కంట్రీస్ ఏమన్నా చెక్ పెడతాయా లేదా ఇండివిజువల్ గా అమెరికా ఏమన్నా స్టెప్ తీసుకుంటుందా అంటే
అమెరికాలో పిచ్చోడు ప్రెసిడెంట్ గా కూర్చున్నాడు, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, టారిఫ్లు అంటాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఈవెన్ న్యూస్ కూడా వచ్చింది టారిఫ్ది. నేను అది కవర్ చేయలేదు, ఎందుకంటే వేస్ట్. ఈ రోజు ఒక టారిఫ్ అంటాడు, రేపు మళ్ళీ మారుస్తాడు. సో నాకే చిరాకేసింది. అట్లా ఉంది తన పర్ఫార్మెన్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్. అసలు స్టెబిలిటీ అనేది లేదు. బహుశా చైనా దారిలోకి రావాలి అంటే గనక ఖచ్చితంగా అమెరికా ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడం, లేదా జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ చాలా స్ట్రాంగ్ గా చైనీస్ నేవీ కానీ, చైనీస్ షిప్స్ ని కానీ, చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ ని కానీ వీళ్ళు కూడా ఏమన్నా టార్గెట్ చేయడం మొదలు పెడితే బహుశా అప్పుడు చైనా బ్యాక్ సీట్ తీసుకోవచ్చు, కొద్దిగా కాషియస్ గా ఆలోచించవచ్చు. అదే ఎవరు గనక సరిగ్గా స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వకపోతే విచ్చలవిడిగా నేను ఆడిందే రాజ్యం పాడిందే పాట అన్నట్టుగా చైనా రెచ్చిపోవడం చాలా డేంజరస్. మన ఈ ఇండియన్ ఓషన్ లో పీస్ అనేది లేకుండా పోతుంది. ఐ థింక్ మన గవర్నమెంట్ కూడా ఆబ్వియస్లీ ఇది అబ్జర్వ్ చేస్తుంటారు. మనం కూడా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉండాలి, ఎందుకంటే చైనాని నమ్మడం అసలు చాలా డేంజర్. అది చూడాలి మరి ఈ అన్ని కంట్రీస్ ఎలా కోపప్ అవుతాయి ఈ ఈ చైనా అనే ఈ ఒక సమస్యని ట్యాకిల్ చేయడానికి.